సినిమా అనేది రంగుల ప్రపంచం. మిగిలిన రంగాల్లో కూడా ఎంతో సంపాదించి, సర్వస్వం కోల్పోయిన వారు ఎందరో ఉండొచ్చు. కానీ సినిమా గ్లామరే వేరు. ఇక్కడ తుమ్మినా, దగ్గినా కూడా అది పెద్ద న్యూసే అవుతోంది. దాంతో మిగిలిన రంగాల్లోని వారికంటే సినిమాల్లో సంపాదించి, ఆ తర్వాత రోడ్డు మీద పడిన వారి వార్తే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నాటి సావిత్రి, నాగయ్యల నుంచి నేటి శ్రీను వైట్ల, కృష్ణవంశీ వరకు ఎందరో ఈ లిస్టులో ఉన్నారు. ఇక సావిత్రి జెమినీ గణేశన్ చేతిలో మోసపోయి జీవితం నాశనం చేసుకుని ఉత్తి చేతులతో మరణం పాలైంది. నాగయ్య అంటే ఆయన ఇల్లు నాడు కొత్తగా సినీ రంగంలోకి రావాలని భావించే వారికి ఓ ధర్మసత్రంగా ఉండేది. ఆయన భార్య వచ్చిన వారికి వండి పెట్టడం, కాఫీలు, టిఫిన్లు, టీలు చేయడంతోనే ఆమె రోజంతా గడిచిపోయేది. ఆయన ఇంటిలో రోజుకి దాదాపు 50 నుంచి 100 మంది భోజనం చేసేవారంటే అది మామూలు విషయం కాదు. అలా ఆయన సంపాదన మొత్తం కరిగిపోయింది. ఇక కామెడియన్ రాజాబాబు మరీ రోడ్డున పడకపోయినా కూడా ఆయన కూడా ఎందరికో అన్నదానాలు చేసి కడుపులో నింపేవాడు. నాటి హాస్య నటుడు పద్మనాభం తాను కెరియర్లో మంచి పీక్ స్టేజ్లో ఉండగా ప్రకృతి వైపరీత్యాల వల్ల సర్వం కోల్పోయిన వారి కోసం నాడు పలు వినోద కార్యక్రమాలు, నటీనటుల నాటకాలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో సంగీత విభావరులను రాష్ట్రం మొత్తం చేసి వచ్చిన డబ్బును బాధితులకు అందించారు. అదే సమయంలో ఇలా బాధితుల కోసం చేస్తున్న పలు కార్యక్రమాలను షూట్ చేసి సినిమా వైభవం పేరు మీద ఆ కార్యక్రమాలను తెలుగు ప్రజలందరికీ చేరువ చేయాలనే ఆలోచన పద్మనాభంకొచ్చింది. తమ సినిమా పరిశ్రమ సామాజిక బాధ్యతను ఎలా నెరవేర్చింది అనే విషయాన్ని ప్రజలందరికీ చేరువ చేయటమే ఆయన లక్ష్యంగా మారింది. కానీ దీనికోసం 60,000 రూపాయలు అవసరమయ్యాయి. దాంతో ఓ ఫైనాన్షియర్ నుంచి 60,000 అప్పు తీసుకున్నాడు. ఈ డబ్బును 6 నెలల్లోగా తీర్చేయాలని ఆ ఫైనాన్షియర్ నిబంధన విధించాడు. సులభంగా తీర్చివేయొచ్చని పద్మనాభం భావించాడు. ఈ డబ్బుకు బదులుగా ఆ ఫినాన్షియర్ పద్మనాభం తీసిన దేవత, శ్రీశ్రీ మర్యాద రామన్న, పొట్టి ప్లీడర్, శ్రీరామ కథలు, నెగటివ్ రైట్స్ ని ఆ ఫినాన్షియర్ తన వద్ద హామీగా ఉంచుకున్నాడు. సినిమా వైభవం ఆడలేదు. దాంతో పద్మనాభం 6 నెలల వ్యవధిలో తన 60,000 అప్పును తీర్చలేకపోయాడు. దాంతో ఆ ఫినాన్షియర్ పద్మనాభం చిత్రాలన్నింటినీ విడుదల చేసి 3 లక్షల పైచిలుకు సంపాదించాడు. కానీ ఆయన 60,000 పోను మిగిలిన సొమ్మును పద్మనాభంకి ఇవ్వలేదు. తదుపరి నెగటివ్ రైట్స్ కి కూడా తిరిగి ఆయనకి ఇవ్వకుండా ఎటో వెళ్లిపోయాడు. దీంతో ఒక్కసారిగా షాకి గురైన పద్మనాభం పిచ్చోడైపోయాడు. ఇక సిల్క్ స్మిత తన సొంత సినిమాల వల్ల, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఐపీఎల్ వల్ల పూర్తిగా మునిగిపోయి అప్పుల పాలయ్యారు. ఇక శ్రీను వైట్ల విషయానికొస్తే ఆయన వరుస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో మిస్టర్ చిత్రం చేశాడు. ఈ చిత్రాన్ని నిర్మాతలు అనుకున్న బడ్జెట్లో తీస్తానని, బడ్జెట్ ఎక్కువైతే దానిని తానే భరిస్తానని అగ్రిమెంట్ చేయడమే కాదు, నష్టాలొస్తే వాటిలో తన వాటా కూడా తిరిగి ఇచ్చేస్తానని చెప్పి మిస్టర్ చిత్రం తీశాడు. భారీ నష్టాలొచ్చాయి. దాంతో ఆయన తన ఆస్తుల్ని అమ్ముకున్నాడు. ఇక తన చిత్రాల్లో బయట నిర్మాతలతో చేసిన లాభ నష్టాల్లో వాటా తీసుకునే దర్శకుడు కృష్ణవంశీ కూడా వరుస పరాజయాలు, తాజాగా డిజాస్టర్ అయిన నక్షత్రం వల్ల సర్వం పోగొట్టుకున్నాడని తెలుస్తోంది. ఇక ఇండస్ట్రీకి పెద్ద దిక్కైన స్వర్గీయ దాసర్ నారాయణరావు తన చివరి రోజుల్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. బొగ్గు స్కామ్ కారణంగా ఆయన ఆస్తులు ఎన్నో కేసుల్లో ఉండిపోయాయి. ఇక అడిగిన వారికి నోటి మాటగా వారి చిత్రాలు ఆగకుండా ఆయన ఫైనాన్స్ ఇచ్చాడు. అలా ఆయన వద్ద డబ్బు తీసుకున్న వారే నేడు ఏ హామీ పత్రాలు, షూరిటీ అగ్రిమెంట్స్ లేకపోవడంతో ఆయన మరణం తర్వాత వాటిని తిరిగి చెల్లించడం లేదు. ఆయన బతికున్నప్పుడు కూడా ఆపరేషన్ కోసం తనకు కోట్లు అప్పులివ్వాల్సిన వారికి ఫోన్ చేస్తే వారు కనీసం ఆయన ఫోన్లను కూడా ఎత్తేవారు కారట. దాంతో తన ఆస్తులన్నింటినీ ఆయన అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఆయన ఇంట్లో కూడా రోజుకి 50 మంది నుంచి 100 మంది భోజనం చేసేవారు. కరెంటు బిల్లులు, ఇతర నెలవారీ ఖర్చులే లక్షల్లో ఉండేవి. దాంతో ఆయన తన ఆస్తులు అమ్ముకుని నానా ఆర్థిక ఇబ్బందులు పడ్డాడని అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే తమ సర్వస్వాన్ని కోల్పోయిన సినీ ప్రముఖులు మనకు కళ్ల ముందే ఎందరో కనిపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.